శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీ జడ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్జనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్తభక్తులకు మరియు
శ్రీపాద శ్రీవల్లభ భక్తులకు అందరికీ నా నమోవకాలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ ఎపిసోడ్ తయారు చేయటం జరుగుతుంది. ఆ శ్రీపాదుడిని సమస్త లోకాలలో ఉండే సమస్త జీవులు పరిపూర్ణ ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి, సిరి సంపదలతోటి తొలతూగాలని శ్రీపాదుడిని వేడుకుంటూ ప్రస్తుతం ఈ వీడియో చేయటం జరుగుతుంది. శ్రీపాద వల్లభ చరితామృతంలో 17వ అధ్యాయంలో ఉండే సిద్ధమంగళ స్తోత్రం చదివితే చాలామందికి చాలా రోగాలు నయమయ్యాయి, అప్పుల బాధలు తీరాయి, చాలామంది సుఖ సౌఖ్యాలతో ఉన్నారు. ఏమండి ఇది చదివితే పుణ్యం వచ్చేస్తుందా అంటారు. ఉదాహరణకి చిమ్మ చీకట్లో చిరుదీపం, చిన్న దీపం వెలిగిస్తే చాలు కాంతివంతంగా కనపడుతుంది. అంటే చీకటంతా దీపం ఉండక్కల్లా, దీపం చిన్నదైనా సరే చీకటిని పారద్రోలే ఆ చిరుదీపం వెలుగుల్ని ప్రసరిస్తుంది. అలాగే ఏనుగుని మదించాలి అంటే మావటివాడి దగ్గర చిన్న ఇది ఉంటుంది, దాంతో కొడతాడు. కొడితే అది కంట్రోల్ అవుతుంది. అందుకని మావటివాడి దగ్గర ఉండేటటువంటి ఆ సువ్వ ఏనుగంతా ఉండక్కల్లా. అలాగే మన కష్టాలకి, మన బాధలకి బాధంతా ఉండకల్లా దాన్ని పారద్రోలాలంటే సిద్ధమంగళ స్తోత్రం సరిపోతుంది. సిద్ధమంగళ స్తోత్రం చదవటం వల్ల హార్ట్ అటాకులు, హార్ట్ కంప్లైంట్ ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేసి ఇది చదివామండి క్యూర్ అయ్యిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే చరితామృతాన్ని చదివి పూనా నుంచి వచ్చి ఇక్కడికి వాళ్ళకి క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కూడా తగ్గిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకని జ్ఞానం కనుక మనకి లభించాలి, దాని మీద సంపూర్ణ అవగాహన ఉంటే కనుక ప్రతివాడు ఆ జ్ఞానం ఎలా వస్తుంది? పుస్తకాలు చదవటం వల్ల, గురువులు చెప్పటం వల్ల రావాలి. లేదు సమాజంలో తిరుగుతూ కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాడు, స్వానుభవం ఒకటి ఉపయోగపడుతుంది. ఈ 3 వేస్ ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ సంపాదించిన జ్ఞానానికి ఇలాంటి చరితామృతాలు తోడైతే దాంట్లో తాను సంపాదించుకున్న జ్ఞానం, గురువులు చెప్పిన జ్ఞానాన్ని జోడించి కనుక ఇలాంటి చరితామృతాలు చదివితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇది ఇప్పుడు 2498 అనే సంఖ్య ఉంటుంది. ఇందులో దోచౌపాతి దేవులక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ అని సిద్ధమంగళ స్తోత్రంలో ఉంటుంది. కొంతమంది ఇళ్ళకెళ్ళి, తనకి ఇష్టమైన వాళ్ళు ఇళ్ళకెళ్ళి దో చపాతి 2 దో అంటే 2 చపాతీ 2 చపాతీలని ఇమ్మనమని అడిగేవారు. దేవులక్ష్మి ఘన, దేవు అంటే ఏంటి? సమస్త సృష్టికి ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు. ఇందులో జీవరాశుల్ని, ఈ చెట్లని, కొండల్ని, గుహల్ని, అలాగే సముద్రాలని, నదుల్ని, ఈ భూమి ఆకాశాలని, వాయువుని, నిప్పుని అన్నిటినీ కంట్రోల్లో పెట్టి తన అధీనంలో ఉంచుకునే పరమేశ్వర తత్వానికి 9 గుర్తు అన్నమాట. అందుకని ఈశ్వర తత్వానికి ప్రతీకగా 9ని పెట్టారు. 2498 అంటే పతిదేవు దోచౌపాతి దేవు లక్ష్మి. దేవు అంటే ఆ దేవు ఎవరు? ఈశ్వరుడు అనమాట.
ఆ ఈశ్వరుడికి చిక్కనమే 9. లక్ష్మి లక్ష్మి స్థిర నివాసం ఉండదు. లక్ష్మి ఎక్కడా స్థిరంగా ఉండదు. అహంకారంతో ఉండేవాడిని తగ్గించేస్తూ ఉంటుంది. దానికి మాయా రూపం అనమాట. లక్ష్మి అంటే మాయ. సరస్వతి స్టాండర్డ్గా ఉంటుంది కానీ లక్ష్మి మటుకు స్టాండర్డ్గా ఉండదు. ఓ చోట మన దగ్గర 100 రూపాయలు ఈరోజు ఉంటే ఈ 100 రూపాయలు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మాయకి చిహ్నంగా 8ని పెట్టారు. ఈ 9కి 8కి అంటే 9 పూర్ణ సంఖ్య. ఆ 9ని 9వ ఏకం కనుక చదివితే 9 3 ఎంత అండి అని అడిగితే 27 అంటారు. 3 9 27గా 2 + 7 కలుపుకుంటే 9 అవుతుంది. అలాగే 5 9లు 5 9 45, 4 + 5. ఏది ఏ అంకెని ఇంకో అంకెతో గుణించినా కానీ ఆ వచ్చే మొత్తాన్ని 2గా విభజించి రెండింటినీ కలిపితే మళ్ళీ 9 అవుతుంది. అందుకని సాంకేతికంగా స్థిరంగా ఉండాలి అంటే ఈశ్వరతత్వం స్థిరంగా ఉండేది. అందుకని ఆ 9ని చెప్పారు. అలాగే 8 మాయ. 8వ ఏకం కనుక ఒక సంఖ్యని 8 చేత గుణిస్తే కనుక వచ్చే మొత్తంలో ఆ తర్వాత వచ్చే మొత్తం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 2 8 16, 1 + 6 7 అవుతుంది. 3 8 24, 3 8 24 అంటే 2 + 4 6 అయింది. ఇంతకుముందు 7 అయింది, ఇప్పుడు 6 అయింది. అలాగే 4 9 36, అదే 4 8. అలాగా ఏ అంకెనైనా సరే ఇంకో అంకెతోటి గుణించగా వచ్చిన మొత్తాన్ని 2గా విభజించి ఆ రెండింటిని కలుపుకుంటే తగ్గుతూ వస్తుంది. అంటే అహంకారంతో ఎవడైనా కనుక ఉంటే లక్ష్మీదేవి వాడిని పతనావస్థకు తీసుకొస్తుందని దానికి చిహ్నంగా 8ని చెప్పారు. అందుకని 24 98 అంటే 24వ సంవత్సరం 9వ తారీఖు 8వ నెల. ఇది ఆగస్టు కదా, 8వ నెల. అందుకని ఈ 24 98 రేపు 9వ తారీఖు నాడు వచ్చే డేట్ అన్నమాట. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది. అందుకని ఎవరైనా సరే పిఠాపురం వెళ్ళి దర్శించుకోవచ్చు. అందుకని ఈ దోచౌపాతి దేవలక్ష్మికన సంఖ్యాబోధిత శ్రీచరణ అని చెప్పే అనే దాంట్లో ఆ 24 98కి ఆ రకంగా చెప్పారు. అందుకని ప్రతి వాళ్ళు రేపు 24వ సంవత్సరం తర్వాత 9వ తారీఖు 8వ నెల దర్శనం చేసుకోండి శ్రీపాదుడిని. శ్రీపాదుడి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే 9 పూర్ణ సంఖ్య అన్నాం. పూర్ణ సంఖ్య అంటే 1 2 3 4 5 6 7 8 9 దాకా వేసిన తర్వాత మళ్ళా ఏమవుతుందంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అది దాని యొక్క విశిష్టత. అందుకని 9ని పూర్ణ సంఖ్య అన్నారు. ఈ ఎక్కాలను కూడా ఇప్పుడు 5 9ని అడిగామనుకోండి, 5 9 ఎంత అని అడిగితే ఈ 5లోంచి 1 తగ్గించాలి. తగ్గిస్తే 4 అవుతుంది. ఈ 4కి 5 కలిపితే 9 అవుతుంది. అందుకని 5 9 45, 6 9 అన్నాం అనుకోండి, 6లోంచి 1 తీసేయాలి, 5 అవుతుంది. ఈ 5కి 4 కలపాలి, 54 అవుతుంది. 9 రావాలంటే అంతా 5కి 4 కలపాలి. అలాంటి ఆ 9 సంఖ్యకి 9వ ఎక్కానికి అంతా కూడా పరిపూర్ణ సంఖ్యగా చెప్పడం జరిగింది. అందుకని ఇదంతా జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎంతవరకు మనిషి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే సద్గురువులను ఆశ్రయించటం వల్ల వస్తుంది.
సద్గురువు ఎవడు? సత్గురువులే ఉన్నారు కానీ సద్గురువులు లేరు ఇక్కడ. కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రంథమేమో ఒకళ్ళు ఇచ్చారు, ఒకళ్ళు తీసుకున్నారు. ఆ గ్రంథాన్ని ప్రచురించిన వాళ్ళేమో వెళ్ళిపోయారు. ఇదిగో సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని రాశారు. ఎవడంటే దత్త విశ్వరూప సమితి. ఈ కింద దత్త విశ్వరూప సమితి వలవల సూరిబాబు గారు అని ఆయన తీసుకున్నారు. ఇది మాయ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వేసిన గ్రంథం ఇది ఏమండి. ఇది 2010లో ఇచ్చారు. 2010లో ఇచ్చారు దత్త విశ్వరూప సమితి తాడేపల్లిగూడెం వాళ్ళకి. చాలామంది తీసుకుని తలగడా కింద పెట్టుకుని పడుకున్నారు. ఏమేస్తామని ఒకళ్ళు వేసిన తర్వాత మొత్తం అంతా వచ్చారు. ఇది ప్రసవ వేదన. ఈ గ్రంథం బయటికి రావడానికి మావయ్య గారు చాలా ప్రసవ వేదన పడ్డారు. ఈ గ్రంథంలో ఇగో చూడండి, మల్లాది గోవింద దీక్షితులు గారు సాంస్క్రిట్లో రాసింది మూల ప్రకృతి శ్రీమాన్ శంకర భట్టు. అలాగే తెలుగున అనువదించిన వారు మల్లాది గోవింద దీక్షితులు. ఇది రుజువులతో సహా చెబుతున్నాను నేను. ఇదే గ్రంథంలో ఇదిగో ఫోటో కూడా వేశారు. పర్మిషన్ తీసుకున్న ఇది ప్లస్ ఫోటో కూడా వేశారు. మావయ్య గారి ఫోటో, అత్తయ్య గారి ఫోటో వేశారు. మల్లాది గోవింద దీక్షితులు మరియు సుబ్బలక్ష్మి గారి ఫోటో. ఇది ఎందుకు చూపెడుతున్నానంటే ఈయన వలవల సూరిబాబు గారు అని ఆయన లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉండేది. ఆయన తీసుకున్నారు. ఆయన 2 years బ్యాక్ కాలం చేశారు. కాలం చేస్తే ఇంకోళ్ళకి ఇచ్చారు. ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇది సంపూర్ణ చరితామృతం అని వేశారు. వేసి బై ఆధర్ అని రాశారు, శంకర భట్టు అని రాశారు. ఇది తెలుగులోకి వచ్చేసరికి అజ్ఞాత వ్యక్తి అని రాశారు తప్ప మొత్తం మల్లాది గోవింద దీక్షితులు గారి పేరు ఎక్కడా లేదు. ఇందులో ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చారన్నారు. ఇది ఆంగ్లంలో కూడా వేశారు, పుస్తకావలోకనం అని. ఇందులో శ్రీపాదుడు దేవాలయంలో చదివినట్టు, మహాజ్ఞాని అయినట్టు, అన్ని భాషలు వచ్చినట్టు శ్రీపాదుడు అక్కడ భీమవరంలో చదివినట్టు వేశారు. వేసి మావయ్య గారి పేరు రాయకుండా మల్లాది గోవింద దీక్షితులు అనే వ్యక్తి అజ్ఞాత వ్యక్తి అయిపోయాడు. 2010లో వేసిన దాంట్లో ఏమో ఫోటో వేశారు. మళ్ళా దత్త విశ్వరూప సమితి పేరునే ఉంది. ఇదిగో పబ్లికేషన్ పేరు ఇచ్చారు ఇక్కడ. రెండు 2001లో ఈ పుస్తకం 53 అధ్యాయాలు రాశారంట. ఒక యోగి అంటే ఒక అజ్ఞాత వ్యక్తి శ్రీపాద శ్రీవల్లభ జీవిత కాలంలో అజ్ఞాత రచయిత రచించారు. ఈ గ్రంథాన్ని కొనాలి, అంతా చదవాలి అంటారు. కనీసం జ్ఞానం ఉండక్కర్లేదా? ఎవరు ఇచ్చారు ఏంటి? అసలు వాళ్ళ ఫోటో ఉందిగా అంతకుముందు. ఆ గ్రంథం తీసుకున్నప్పుడు వేయాలన్న జ్ఞానం లేదా?
ఇష్టం వచ్చినట్టు రాసేసి 54 అధ్యాయాలంట, 53 అధ్యాయాలు ఉంటే 54 అధ్యాయాలు, 54 అధ్యాయాలు అన్నారు. చూశారు కదా అప్పుడు. ఇది బయటికి వెళితే 54 అధ్యాయాలు. జనవరి 2021, 2010లో ఫోటో ఉండి 2021కి వచ్చేసరికి ఫోటో లేదు, ఆయన పేరు లేదు, అజ్ఞాత వ్యక్తి అని వేశారు. కొంతకాలం పోయిన తర్వాత ఈ శంకరభట్ పేరు కూడా తీసేసి వాళ్ళ పేరు వేసేసుకుంటారు. 2021 తెలుగులో శ్రీపాద వల్లభుడే రాసేసాడంట. ఆయన చరిత్ర ఆయనే రాసేసుకున్నారు. 2023కి వచ్చేసరికి శంకరభట్ పేరు కూడా ఉండదు, లేదు. అంటే ఇలాంటి గ్రంథాలు మూలాన్ని మర్చిపోతే మహాపాపం. మనం ఒక గ్రంథాన్ని చదువుతున్నామంటే ఆ గ్రంథ రచయితని తలుచుకుని మరీ ఆ గ్రంథాన్ని చదివితే మనకి పుణ్యం ఉంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవాలి. దాన్ని తెరమరుగుని చేసేసి దానికి మసిపూసి మారేడుకాయ చేసేసి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారా? తప్పు కదా. ఒకసారి ఫోన్ చేసి అడిగా, ఎవరు రాశారని అంటే శంకరభట్ రాశారు. శంకరభట్ 13వ శతాబ్దంలో వాడు. ఇవిడికి శంకరభట్ శ్రీపాద వల్లభుడే సమకాలీకులు అన్నారు. గ్రంథంలో అలా ఉంటుంది. అంటే 13వ శతాబ్దం కదా. 13వ శతాబ్దానికి ఇప్పుడు ఈయనకి సాంస్క్రిట్లో ఇచ్చారా శంకరభట్టు? ఎవరండి ఎవరు రాశారు అంటే శంకరభట్ అన్నారు. మరి తెలుగులో సాంస్క్రిట్లో రాశారు కదా, తెలుగులో ఎవరు రాశారండి అంటే అప్పుడు మల్లాది గోవింద దీక్షితులు గారు అని అన్నారు. అంటే ఇది ఆవేదనతో చెబుతున్నా. ఎందుకంటే మూలాన్ని తప్పించేసి వాళ్ళ పేర్లు వేసేసుకుని వాళ్ళ సొంత పైత్యాలన్నీ వినియోగించి ఇలాంటి పుస్తకాలు కొనమని ప్రమోట్ చేస్తున్నారు చాలామంది. వీళ్ళకి లైక్లు ఎక్కువ, సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఇలాంటి వాళ్ళకి నకిలీ వాళ్ళకి తయారవుతున్నారు. అదే నాకు చూడండి మరి. అందుకని ఒక గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథం మూల ప్రతి ఎవరు రాశారు వాళ్ళ పేర్లు కూడా తలుచుకుంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. మోయ గారు అంటే మల్లాది గోవింద దీక్షితులు గారు అంటే సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఏం అమ్ముకోలా ఈ గ్రంథాన్ని, ఊరికే ఇచ్చారు. అందులోనే ఉంటుంది. నేను పేరు కోసమో ప్రతిష్ట కోసమో నేను పాకులాడే వంశం కాదు మాది, ఇందులో ఉంటుందండి. దీన్ని అక్షర సత్య గ్రంథం ఇది. అందుకని దీన్ని పేరు కోసమో లేకపోతే డబ్బు కోసమో రాసింది కాదు. ఇది శ్రీపాదుల వారి మీద అపారమైన భక్తితో రాసిన గ్రంథం ఇది. ఆయన కృప వల్ల రాసిన గ్రంథం అని చెప్పి అన్నారు. ఆయన డైరెక్ట్గా కనబడితే, మామా నీకు దర్శనం ఇచ్చాను నేను, అనేక కోటాను కోట్ల నిజరూప దర్శనాన్ని 16 సంవత్సరాల ప్రాయంలోకి దిగి నీకు నేను దర్శనం ఇచ్చాను, నీ జన్మ ధన్యమైంది, వెళ్ళిపో అన్నారు. ఇలా వచ్చావేంటి మామా, గోవింద మామా అన్నారు. నీకోసమే స్వామి వచ్చింది అని అంటే అప్పుడు స్వామి అన్న మాట, కోటాను కోట్ల లక్షల సంవత్సరాల నా యొక్క నిజరూప దర్శనాన్ని నీకు నేను ఇస్తున్నాను. అప్పుడు ఆయన దగ్గర డిజిటల్ కెమెరా ఉంది మాయ గారి దగ్గర. నేను ఫోటో తీసుకుంటానంటే తీసుకోమన్నారు. మొత్తం పూర్తి బాడీ అంతా తీస్తే
అప్పుడు ఆయనకి పాదాలు మాత్రమే వచ్చాయి. ఆ పాదాలే ఇందులో వేసిన పాదాలు, ఒరిజినల్ పాదాలు. అవి కాకుండా నాణ్యాలు కూడా ఇచ్చారు. కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఉంటాయి. అందుకని అలాంటి వ్యక్తికి దర్శనం ఇచ్చారంటే ఏమి అమ్ముకోలా, గ్రంథాన్ని అమ్ముకోలా, గ్రంథం మీద డబ్బులు సంపాదించలా. అటువంటి వ్యక్తిని తలుచుకుంటే మనకు కూడా అటువంటి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం లభించి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పూర్తిగా అవగతం అవుతుంది. లేకపోతే పై పైన వెళ్ళిపోతారు అంతే. అందుకని మనలో ఉండే జీవుడు అణగారిపోయి మనలో ఉండే దైవత్వం పైకి రావాలి అంటే వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించగలిగిన రోజున శ్రీపాదుడి యొక్క దర్శనం కలుగుతుంది, శ్రీపాదుడి యొక్క స్పర్శనం కూడా కలుగుతుంది. శ్రీపాదుడిని తాకచ్చు. ఇలాంటి నకిలీగాళ్ళంతా తయారైతే మొత్తం ఉన్నది పోతుంది, దాచింది పోతుంది. ఇది జరగబోయే సీను. ఎవడు శ్రీపాదుడితో పెట్టుకున్న వాళ్ళు దాఖలాలు లేరు. నా యొక్క లైఫ్లో నేను చూశాను చాలామందిని. అందుకని చాలామంది ఈ గ్రంథాన్ని చదవండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీపాదరాజం శరణం ప్రపంచి ఇది అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించగలిగేవాడు లేడు. అంతా చర్మచక్షువులు ఉన్నాయి, గుడ్డితనం ఉందన్నమాట. అంగవైకల్యం చెవులకు కాదు కావాల్సింది, మనసుకు పట్టేసింది. మాలిన్యం అనేది మనసుకు పట్టింది. ఫోన్ చేస్తే చెప్పినావిడ పుస్తకంలో వేయలేదా మల్లాది గోవింద దీక్షితులని? అంతకు ముందు వాళ్లే కదా, విశ్వరూప సంస్థ వాళ్లేగా ఫోటో ఇచ్చింది, ఫోటో వేసింది. ఈవిడ వేయటానికి ఏమొచ్చిందో మరి. అందుకని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ప్రోత్సహిస్తే ఏమవుతుంది, మనం కూడా అటువైపు వెళ్ళిపోతాం అంతే. కొంతమంది సాధువులు తయారయ్యారు. కొంతమంది ముందరేమో ఒక బొమ్మను పెట్టుకుంటారు, ఆశ్రమం అంటారు. తర్వాత ఆ బొమ్మ తీసేస్తారు, వీళ్ళ బొమ్మ పెట్టుకుంటారు. వీళ్ళని పట్టుకుంటే ఇహంలో మోక్షం ఉండదు, పరంలో మోక్షం ఉండదు, ఇహంలో సౌఖ్యం ఉండదు. మొత్తం విత్తాపహారక. వీళ్ళంతా కూడా మన యొక్క విత్తాన్ని హరించే వాళ్ళే కానీ చిత్తాన్ని హరించే వాళ్ళు లేరు. ప్రపంచంలో వాస్తవమైన గురువు రావాలంటే మన యొక్క జ్ఞానం చేత, మన యొక్క బుద్ధి చేత, ఎలా అయితే ఒడ్లలో అదే బియ్యంలో రాళ్ళని వేరు చేసి సరైన బియ్యాన్ని ఏరుతున్నామో, అలాగే గ్రంథాలు రచయితలు కూడా మంచి వాళ్ళని ఎంచుకుని వాళ్ళ ద్వారా వచ్చిన పుస్తకాన్ని మీరు లైక్ చేయండి, ఆ పుస్తకాన్ని చదవండి. అందుకని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించద్దు. దయచేసి రణమిల్లుతూ మరీ మొక్కుతున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా సరే శ్రీపాదుడి సాన్నిధ్యంలో ఉన్నారైనా. ఆయన మళ్ళా జన్మ ఎత్తుతారు, మళ్ళా జన్మ ఎత్తాలన్నారు. ఎత్తి 17 అధ్యాయాలు కంప్లీట్ చేయాలన్నారు, 17 పార్ట్లు. అందుకని ఇప్పుడు ఎక్కడో అక్కడ మళ్ళా ఉద్భవించే ఉంటారైన భూమి మీద జన్మిస్తారు, మళ్ళా వస్తారు. అందుకని ఆ 17 పార్ట్లు కూడా మన జీవితంలో మనం చూస్తాం, మనం కూడా అధ్యయనం చేస్తాం. ఈ జీవితకాలం మనం వెయిట్ చేస్తే మనకు అన్నీ అవగతం అవుతాయి. అందుకని సద్గ్రంథాలని ప్రోత్సహించండి, సత్పురుషుల్ని కీర్తించండి, సద్భావం కలిగి ఉండండి. అదే మనకి శ్రీపాదుడి రక్ష కలగాలంటే ఇవన్నీ చేయాల్సిందే. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి. శ్రీపాదరాజం శరణం ప్రపంచి, శ్రీపాదరాజం శరణం ప్రపంచి, శ్రీపాదరాజం శరణం ప్రపంచి.